తగలబెట్టింది కదా. అదిగో తగలెట్టింది కాదు, అది మనిషిది కాదు. అది మనిషిదే తగలెట్టింది. మా వాడైతే అన్ఎక్స్పెక్టెడ్ గా జోకేశాడు. నవ్వు రాపోయినా కూల్ వెదర్ లో మాకు ఖాళీగా ఉండి బోర్ దింగుతుందని చెప్పి బోర్ దింగుతుందా? బోర్ కొడుతుందా? బోర్ దింగుతుందా? మా ముగ్గురులో అది కేంద్ర అని పేరు రాసి కనిపించింది. ఆల్మోస్ట్ ఐ గెస్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మా విలేజ్ లో ఉన్న అడవిలోకి అయితే వచ్చాం అనమాట. ఎందుకు వచ్చాము మా వాడు చెప్తాడు, వినేసండి. హాయ్ గైస్, కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది కదా, సో ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. సో అలా న్యాచురల్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం. చూడండి, చాలా బాగుంది న్యాచురల్. మామ ఒక మాటలో చెప్పాలంటే మాకు ఏ పని పాట లేదు మామ, అందుకే తిరుగుతానికి వచ్చాం మామ. మేము ఇక్కడికి వచ్చింది ప్రకృతి అందాలు చూద్దాం వస్తే, కానీ ఇక్కడ ఏయో కనపడినాయి మామ. అయితే మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు చూసేయండి మామ. అక్కడైతే విచిత్రమైన దృశ్యాలు కనపడినాయి మామ, అవి మీకు కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు చూసేయండి మామ, ఎక్కడ స్కిప్ చేయకుండా. మామ ఫస్ట్ అయితే మేము చిలకలం మెట్టకైతే వచ్చాం మామ. ఇదైతే దారి పక్కనే ఉంటది అనమాట. చాలా బాగుంటది ఇక్కడైతే చూడడానికి వ్యూ అయితే. ఇక్కడైతే కొత్తగా దేవుడిని అయితే ప్రతిష్ఠించారు, అమ్మవారిని. అమ్మవారి పేరేంటి తెలియదు మామ, కానీ ఇది మొత్తం చూడటానికి చాలా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది మామ. ఇక్కడ నుండి చూడడానికి ఇటు పక్క అయితే అమ్మవారు ఉంటుంది, చిలకలమ్మ మెట్ట అన్న కదా, చిలకలమ్మ తల్లి ఉంటుంది అక్కడ. ఇది కూడా మామ, ఇది మెట్ట అనమాట. ఇది కూడా మనం చూసేయండి, ఇక్కడ బాగా సెల్ఫీలు వస్తాయని మా వాడు బండి ఆపిందా కూరుకోలేదు మామ. మా వాడైతే సెల్ఫీ స్టిక్స్ పట్టుకొని అయితే బాగా సెల్ఫీలు దిగుతున్నారు మా వాళ్ళు. మా వాడైతే అన్ఎక్స్పెక్టెడ్ గా జోకేశాడు. నవ్వు రాపోయినా నవ్వేండి మామ. అందరికీ నమస్తే. సో కూల్గా ఉంది, నాన్ స్టాప్గా 1 వీక్ నుంచి రైన్ అంతా ఫ్లడెడ్ బాగున్నాయి. సో ఈ కూల్ వెదర్లో మాకు ఖాళీగా ఉండి బోర్ దింగుతుందని చెప్పి బోర్ దింగుతుందా? బోర్ కొడుతుందా? బోర్ దింగుతుందా? మామ మనోడి పేరు అయితే వినోద్ అనమాట. మనోడైతే మా ముగ్గురులో అయితే పెద్దోడు. అన్న మాట అయితే జవ దాటలేదు. మేమిద్దరం అయితే అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మామ మేమిద్దరం అయితే. కానీ మమ్మల్ని ఎప్పటికప్పుడు వెర్రి పుష్పాలు చేస్తాడు మామ, అదేంటో అర్థం కాదు. మనిషి మాత్రం మంచోడే మామ, కానీ గుణమే అదేదో అంటారు కదా. సర్లే, అది పక్కన పెట్టండి. మనమైతే ఇప్పుడైతే ఊరగుంటకు వచ్చేసాం. మా ఊర్లో ఊరగుంటనే ఒకటి ఉంటుంది మామ, ఇదే అది. చుట్టూరు అయితే చింత చెట్లు ఉంటాయి, మధ్యలో అయితే చెరువు ఉంటుంది అనమాట. ఇలాంటి లొకేషన్ మీరు ఎక్కడైనా చూసుంటే కింద కామెంట్ చేయండి మామ. అది అటు పక్క అయితే రోడ్డు ఉంది, ఆ రోడ్డు కూడా చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మామ రోడ్డు అయితే. ఇది కూడా మామ ఇటైతే ఈ మొత్తం చింత చెట్లు అనమాట, చూసిండి మామ. ఇక్కడ ఒక చిన్న కాలువ అయితే వెళ్తుంది అనమాట. ఇది కూడా చూడండి, ఇదైతే చెరువులోకి కలుస్తుంది. ఎక్కడికి వెళ్తుందని చూస్తే చెరువులోకి అయితే కలుస్తుంది అనమాట. ఇదంతా వర్షపు నీరు అనమాట. చాలా నీట్గా అయితే ఉన్నాయి, మనం చూడొచ్చు వీడియోలో అయితే చాలా నీట్గా ఉన్నాయి మామ. మనం అయితే ఊరగుంట దగ్గరికి అయితే వచ్చేసాం. చుట్టూరు చింత చెట్లు ఉన్నాయి చూడండి మామ, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మధ్యలో అయితే చెరువు ఉంది, చుట్టూరు అయితే చింత చెట్లు మామ. చింత చెట్లు అవతల రోడ్డు ఉంటుంది మామ, మళ్ళీ మధ్యలో అయితే చెరువు ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది మామ. ఎప్పుడైనా ఎర్రగుంటపల్లి వచ్చినప్పుడు అయితే విజిట్ చేసండి. ఊరగుంట ఎక్కడంటే మా ఊర్లో ప్రతి ఒక్కడో చెప్తాడు మామ, అంత ఫేమస్ అనమాట ఈ ప్లేస్ అంటే మామ. మా ఊర్లో వినాయక చవితి రోజు గణేషుని అయితే నవరాత్రులు పూజించి ఇక్కడైతే నిమజ్జనం అయితే చేస్తారనమాట. మా ఊర్లో ప్రతి చిన్న వినాయకుడి కాడ నుంచి పెద్ద వినాయకుడి వరకు ఇక్కడైతే నిమజ్జనం చేస్తారనమాట మామ. చెరువు దాటైతే మేమైతే కొంచెం లోనకైతే వచ్చాము, అడవి లోపలికైతే. ఇదిగో చూడండి మామ, ఇదైతే దారి అయితే. దారిలో నుంచి లోనకైతే వెళ్తున్నాం. చూడగానే కొంచెం భయంగా ఉంది మామ, ఆ చెట్లు అవి చూడగానే. అంటే లోనకి వచ్చాం కదా, చాలా భయం వేసింది. చుట్టూరు అయితే చాలా చీకటిగా, అదైతే ఒక వెరైటీ శబ్దం లాగా వస్తుంది. మా వాడైతే ఇక్కడ నీట్గా ఉందని చేతపడి ముగ్గులు వేస్తున్నాడు మామ. చూడండి అని దగ్గరికి వెళ్ళి అనుకున్నా, కానీ దగ్గరికి వెళ్తే అయి కాదు మామ, వీరేంద్ర అని పేరు రాసుకుంటున్నాడు మనోడైతే. మీకైతే ఆ సౌండ్స్ అయితే వినిపిస్తాను అనమాట, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మామ అలా అడవిలోకి చూసుకుంటూ వెళ్తుంటే దారి పక్కన అయితే స్కెల్టన్ కనిపించింది. ఆల్మోస్ట్ పడిపోయింది మామ, ముగ్గురికి అయితే పడిపోయింది ఆల్మోస్ట్. అది చూడంగానే చాలా భయంకరంగా ఉందన్నమాట. ఒకసారి దగ్గరికి అయితే తీసుకెళ్తాను. అది ఒక జంతువుదో లేక మనిషితో కూడా అర్థం కాలేదు మామ. ఆల్మోస్ట్ అయితే పడిపోయింది. మా వాడు వణికేస్తున్నాడు, చూడొచ్చు మీరు. ఆ సీన్ చూడంగానే అయితే మాకైతే చెమటలు పట్టేసింది మామ. సరౌండింగ్స్ మొత్తం చాలా చీకటిగా పెద్ద పెద్ద చెట్లతో అయితే ఉంది మామ. ఇది చింత చెట్లతో అయితే ఉంది మామ. ఏం చేయాలో తెలియక మెయిన్ రోడ్ కి అయితే వచ్చేసాం. మనోడికైతే ఇక్కడ కాలువ కనపడంగానే జగన్ మామ అయితే గుర్తుకొచ్చాడు. జగన్ మామ లాగా దూకుతాను కృష్ణ, కొంచెం వీడియో తీ కృష్ణ అంటే నేను వీడియో తీసాను అనమాట. ఎలా దూకాడో కొంచెం కామెంట్ లో చెప్పండి మామ. మామ ఇందాక మనం అనుకున్నట్టు అది అస్థిపంజరం మనిషిది కాదు మామ. అక్కడ ఉన్న ఒక తాత అయితే చెప్పాడు, అక్కడ గీతలు కాసుకుంటూ ఒక తాత అయితే కనిపించాడు అనమాట. ఆ తాతని అడిగాం అదేంటని. అది ఒక దూడ అయితే చనిపోయిందంట, మొన్న రీసెంట్గా అయితే చనిపోయిందంట. అది దాని అస్థిపంజరం అని చెప్పాడు మనకి. ఇది కూడా మా రోడ్డు చూస్తా ఉన్నారు కదా, చాలా బ్యూటిఫుల్ రోడ్ మామ. అసలు మా రోడ్లో అయితే గతుకులు కనపడవు అనమాట. చూడండి ఎంత నీట్ గా ఉందో. మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఆ లైక్ ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద కూడా ఒక తన్నదండి అని నేను చెప్తాను.